ఆల్మట్టి ఎత్తు పెంపు విషయంలో కర్ణాటక తగ్గట్లేదు. అందుకు కావాల్సిన చర్యలని అక్కడి సర్కార్ పరుగులు పెట్టిస్తోంది. కానీ ఇక్కడి ప్రభుత్వం మాత్రం బెల్లం కొట్టిన రాయిలా ఉందంటూ ఫైర్ అవుతోంది బీఆర్ఎస్. కర్ణాటకని అడ్డుకోకపోతే మనకి మిగిలేది మట్టి అంటూ గులాబీ పార్టీ వారిస్తోంది. కృష్ణానదిపై ఉన్న కీలక ప్రాజెక్టుల్లో ఆల్మట్టి ఒకటి. 519 అడుగుల ఎత్తుతో ఉన్న ఈ ప్రాజెక్టులో 129.72 టీఎంసీల నిల్వ కెపాసిటీ ఉంది. ఈ ప్రాజెక్టు ఎత్తును 524 అడుగులకు పెంచేందుకు కర్ణాటక సర్కార్ కసరత్తు చేస్తోంది. ఆ మేరకు పెంచడం వల్ల 20 గ్రామాల్లో 75,563 ఎకరాలు ముంపునకు గురవుతాయి. అంతేకాకుండా బాగల్కోట మున్సిపాలిటీలో 11 వార్డుల ప్రజలకు పునరావాసం కల్పనకు 6,467 ఎకరాలు, 5.94 లక్షల హెక్టార్లకు నీళ్లందించడానికి వీలుగా కాలువల తవ్వకానికి 51,837 ఎకరాలు అవసరం. మొత్తంగా 1,33,867 ఎకరాల సేకరణకు కర్ణాటక సర్కార్ ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తూ జూలై 9న కర్ణాటక సర్కార్ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఆల్మట్టి ఎత్తు పెంచితే అదనంగా 130 టీఎంసీలు నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అంటే ఇప్పుడున్న 129 టీఎంసీల కెపాసిటీ కాస్త 300 టీఎంసీలకు పెరుగుతుంది. ఇదే జరిగితే దిగువన ఉన్న తెలంగాణకు నీళ్లు రావని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ విషయంలో రేవంత్ సర్కార్ కనీసం పోరాటం చేయడం లేదంటూ బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. అతి ప్రమాదంలో పాలమూరు జిల్లా ఉంది, చాలా ప్రమాదంలో ఉంది. ఫ్యూచర్లో ఏమైపోతుందని, ఫ్యూచర్లో వాళ్ళు కట్టిన తర్వాత మనం పోయి చూడడానికి కూడా చూడనియరు. మహారాష్ట్రలో గతంలో చూసినాం, మనం చూడడానికి పోతే లాఠీ చార్జెస్ కొట్టి పంపించారు. రేపు గేట్లు పెట్టిన తర్వాత ఏం చేయలేం, వాళ్ళ ఇంటికి కూడా వీగలేం, గొడవ చేయని కూడా ఏం రాదు అక్కడ. అంత అయిపోయిన తర్వాత చేతులు కాళ్ళక ఆకులు పట్టుకున్నట్లయితుంది. కనుక ఇప్పుడే వాళ్ళని మీ ప్రభుత్వం ఉంది కనుక వాళ్ళని కట్టడి చేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఆల్మట్టి ఎత్తు పెంచితే ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని నష్టం జరుగుతుంది. ఆగస్టు నెలలో కూడా తెలంగాణకు నీళ్లు రావని బీఆర్ఎస్ అంటోంది. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు ఎడారిగానే మారే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని కర్ణాటక సీఎంతో చర్చలు జరిపి ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అక్కడ అధికారులందరూ కూడా నోటీసులు ఇచ్చి ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి అవార్డు పాస్ చేస్తూ ఉంటే కింద ఉన్న ప్రాజెక్టులకు నీళ్ళు ఎట్లు వస్తాయని ఈ ప్రభుత్వం ప్రశ్నించదా, అడగదా? మొన్న ముఖ్యమంత్రులు కూర్చున్నప్పుడు ముఖ్యమంత్రులు తెలంగాణలో అతిపెద్ద ప్రమాదమైన సమస్య, పాలమూరుకు అతిపెద్ద సమస్య, ఎడారి మారడానికి అవకాశం ఉంది, ఇది కట్టినట్లయితే దయచేసి మీరు ఒకటే ప్రభుత్వం ఉంది, ఒకవేళ కడితే మమ్మల్ని ప్రశ్నిస్తారు, మీరు ఆపండి, ఉన్న నీళ్ళతో సరిపెట్టుకోండి, ప్రాజెక్టు ఎత్తు పెంచకండి, దయచేసి అందరం బతకాలి కదని మాట్లాడరా? పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ 6 నెలల్లో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తి చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కాలువల తవ్వకానికి వెంటనే టెండర్లు పిలవాలంటోంది గులాబీ పార్టీ.